హాయ్ అండి, వెల్కమ్. సెగలు మామూలుగా లేవండి. ఇంత సెగల్లో కూడా పొగలబోయే రెసిపీ ఒకటి చూసేద్దాం రండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పెరుగు, నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసేసుకొని నెక్స్ట్ ఉడకబెట్టేసుకుందాం చికెన్ని. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఉడకబెట్టిన బాండిల్ పెట్టుకొని చికెన్ పక్కా తీసేసానండి. బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డలు వేసేసాను. బ్రౌన్ కలర్లో వేయించేసుకున్నాను. బ్రౌన్ కలర్లో వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసానండి. నెక్స్ట్ టమాటాలు బాగా వేగాక కారం, ఉప్పు, కరివేపాకు బాగా వేయించేసుకున్నానండి. వేయించేసాక చికెన్ ఉడకబెట్టాను కదా, ఒట్టి చికెన్ పీసెస్ మాత్రమే వేసుకుందాము. చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకొని ఆ వాటర్ స్టాక్ మాత్రం పక్కనెత్తి పెట్టుకుందాము. రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మొత్తం కలిపేసుకొని ఒకసారి పుదీనా, కొత్తిమీర వేసేసుకుందామండి. కలిపేసాక కొంచెం వాటర్ వేద్దాము. వాటర్ వేసేసాక మసాలా పొడులన్నీ వేద్దామండి. అవి మాడిపోకుండా కొంచెం ముందుగా వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ధనియాల పొడి, గరం మసాలా నేను 1 స్పూన్ మాత్రమే వేసాను. మీరు చూసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మొత్తం కొంచెం హై ఫ్లేమ్ మీద కలిపేసి మూత పెట్టేద్దాము. బాగా వేగాక చూడండి, బాగా వేగిపోయి ఆయిల్ పైకి తేలింది. అప్పటి వరకు బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకో చిన్న బాండిల్ తీసుకొని నెయ్యి వేసానండి. జీడిపప్పులు, పచ్చిమిర్చి వేయించుకొని అలా వేయించేసుకొని ఆ చికెన్ ఫ్రై మీద వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, అలా వేయించేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేయాలి అవి. అప్పుడు కొంచెం కరివేపాకు వేసాను. ఆ చికెన్ మళ్ళీ తీసుకొని ఈ వేయించి పెట్టిన జీడిపప్పులు, పచ్చిమిర్చి నెయ్యితో సహా వేసేసానండి. ఇంకొకసారి అంతా కలిపేసుకుందాము. మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం బగారా రైస్కి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకొని ఒక్కసారి కలిపేద్దాము. కలిపేసాక ఎర్రగడ్డలు వేసుకుందాము. బాగా ఫ్రై అవుతుంటాయి. చూడండి, నేను 2 ఒకేసారి అటుపక్క ఫ్రై, ఇటుపక్క బగారా రైస్ 2 చేస్తున్నానండి. అలా చేసుకోండి, మీకు కూడా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా 2 గ్లాసెస్ బాస్మతి రైస్, 2 గ్లాసులు నానబెట్టానండి. ఆ 2 గ్లాసులని దీనిలో వేసేసి కొంచెం కలిపేసి కొత్తిమీర, పుదీనా వేసేసి ఒక 5 మినిట్స్ బియ్యము అలాగే వేయించుకుందామండి. అలా వేస్తే అన్నం విరిగిపోకుండా గబానైనా బాగుంటుంది. ఉప్పు వేసేద్దామండి. ఉప్పు రైస్కి అంతా సరిపడా వేసుకుందాము. అంటే నీళ్లు పోసినప్పుడు కొంచెం ఉప్పగా తగలాలి, అంత వేసుకుందాము. 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. చికెన్ స్టాక్ ఉడకబెట్టాను కదా, ఆ నీళ్లు కూడా వేసేసానండి. ఫ్రై పీస్ బిర్యానీ కదా, దానికి ఈ వాటర్ పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒట్టి మనం ప్లెయిన్ రైస్ తిన్నట్టు లేకుండా. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం చెక్ చేస్తున్నాను, కొంచెం చెమ్మ ఉందండి. ఆ చెమ్మ ఉన్నప్పుడు మీకు ఏదైనా పనికిరాని పెను ఉంటే దాని కింద పెట్టేసుకోండి, అడుగు అంటుకోకుండా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆ ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ అంతా, ఆ ఫ్రై చేసిన చికెన్ అంతా దాని మీద వేసేసి అలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి నెయ్యి వేసుకుందామండి. పైనుంచి మొత్తం మీ టేస్ట్కి తగ్గట్టు నెయ్యి వేసుకోండి. మూత పెట్టేసి చూడండి, రెడీ అయిపోయిందండి ఫ్రై పీస్ బిర్యానీ. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది, మస్ట్ ట్రై అని చెప్తాను. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.